Let's start. ఈ కాన్సెప్ట్స్ అన్ని కొంచెం టఫ్గానే ఉన్నాయి వెళ్తుంటే వెళ్తుంటే. ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి భయ్య. చేయండి ప్రాక్టీస్. ట్రై చేస్తున్నాం కానీ వేరే లెవెల్లో ఉన్నాయి, కొంచెం చాలా గ్యాప్ వచ్చింది. Strings. So what is this string? Any idea, Sagar, what this string is? స్ట్రింగ్స్ అదే ఇప్పుడు మనం ఎర్రేస్ అయితే నెంబర్స్ అట్లా గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఒక వేరియబుల్ లో పెట్టుకుంటున్నాము. ఇది క్యారెక్టర్స్. Use it to store a group of characters. Okay. So is string a data type? In Java, string is not a data type. You can use it as a data type, but in Java, string is a class. Okay. Predefined class. So what is meant by predefined class? Predefined ante it is already present in the language. So the things which are present in the language are called predefined things. Java string is also a predefined class in Java. The main purpose of string is, say for example, int a is equal to 10. So it is designed to store one value. Okay. In the same way, a is equal to 20. What is the latest value of a now? What will I get if I print the value of a? What will I get the output now? ఏం రాదు. ఎందుకు రాదు? 20 వస్తుంది కదా. 10 value will be overridden by 20. Int a is equal to 10. అండ్ లాస్ట్ స్టేట్మెంట్. ఈ 10 value overridden of the 20. So the value of a is overridden with the new value. In the same way, this is how you create the int value. In the same way, string ఎలా create చేయాలి? String yes, some name is equal to, clear? This is how you will write string, and this is called shortcut technique to create strings. Shortcut way of creating strings. So object. So నేను ఫస్ట్ క్లాస్లో నేను ఆబ్జెక్ట్ సింటాక్స్ చెప్పా. సెకండ్ క్లాస్లో వాట్ ఈస్ దట్? క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ reference variable is equal to new class name followed by the brackets. This is called constructor in technical terminology. Okay, class name ante enti ikkada string. String is a predefined class. Object reference variable, any name you can give, is equal to new class name string brackets lo hello world. This is how you will create a string. దీనికి షార్ట్ కట్ ఏంటి? ఇప్పుడు మనం ఇంటీజర్ అరే చూసాం. నేను ఎలా క్రియేట్ చేసాం? ఇంటీజర్ అరే is equal to new int of size, రైట్? చూస్తే ఈ రెండు సింటాక్స్లు దాదాపు సేమే కదా. సో వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ న్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూ కీవర్డ్ ఈస్ యూస్డ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఈ స్ట్రింగ్స్ ని ఎలా రాసుకోవచ్చు? హౌ టు క్రియేట్ ఎ స్ట్రింగ్ నౌ. లెట్స్ సీ హౌ టు క్రియేట్ స్ట్రింగ్స్ or assign value to a string. String
name is equal to new string of hello. దీనికి షార్ట్ కట్ ఏంటంటే షార్ట్ కట్ వే that we generally write is data type is string name is equal to hello. ఇది షార్ట్ కట్ వే స్ట్రింగ్స్ కి. సో డిఫరెన్స్ ఏంటి రెండిటికి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హలో అని రాశాను. నేను మళ్ళీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హాయ్ అని రాశాను. నాకు ఇప్పుడు సిస్అవుట్లో నాకు ఏ వాల్యూ వస్తుంది? నేమ్ అని ప్రింట్ చేస్తే హాయ్ హాయ్ అని వస్తుంది. బట్ ఇంటర్నల్గా ఏమవుద్దంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోద్ది. న్యూ ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్. ఓల్డ్ వాల్యూ రీప్లేస్ అవ్వదు. ఏ న్యూ వాల్యూ విల్ బి క్రియేటెడ్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ఇమ్యూటబుల్. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే నథింగ్ బట్ యూ కెనాట్ చేంజ్ ద ప్రీవియస్ వాల్యూ. వన్స్ ద స్ట్రింగ్ వాల్యూ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ చేంజ్ ద ప్రీవియస్ వాల్యూ. సో అలాంటి కేసులో హలో రావాలి కదా అని మీ డౌట్ వస్తుంది. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి? విచ్ కెనాట్ బి చేంజ్డ్. ఫస్ట్ string s is equal to new string of hello. ఈ ఫస్ట్ వేలో రాస్తే ఏమవుతుందంటే దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఎ మెమరీ ఏరియా. దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఎ మెమరీ ఏరియా కాల్డ్ హీప్. హీప్ ఏరియాలో ఏం స్టోర్ అవుతాయి అని చెప్పాను? ఆబ్జెక్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ హీప్ ఏరియా. సో గైస్ కెన్ యూ బి ఆన్ మ్యూట్? ఓకే, సో ఇక్కడ ఏం క్రియేట్ అవుద్ది? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. So this object will have a value hello. So what is the name of this object? E object name enti? Yes. So here yes is called the reference variable. It is referring to the object hello. Say for example నేను ఇంకో స్టేట్మెంట్ రాసా దీని కింద. ఏమని రాశాను? నేను ఇంకో స్టేట్మెంట్ yes is equal to new string of hi. ఇలా రాశాను. అప్పుడేమవుద్ది? ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. దీంట్లో ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది. ఆ ఆబ్జెక్ట్లో వాల్యూ ఏముంటుంది? హాయ్ అని ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే ఈ ఎస్కున్న రిఫరెన్స్ ఇట్ విల్ చేంజ్ టు హాయ్. So but the previous object will not get updated. But what happens in the case of variables a is equal to 10 అని ఇచ్చాననుకో అది ఓవర్ రైడ్ అవుద్ది. 10 అనే వాల్యూ 20కి ఓవర్ రైడ్ అవుద్ది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ స్ట్రింగ్ దిస్ వాల్యూ విల్ నాట్ బి ఓవర్ రిటర్న్. దీని రెఫరెన్స్ మారుతుంది. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్? దీన్ని ఏమంటారు అప్పుడు? దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్. అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్. ఈ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే గార్బేజ్ కలెక్టర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దిస్ గార్బేజ్ కలెక్టర్ విల్ ఎంటర్ ఇన్ టు ద హీప్ ఏరియా అండ్ ఇట్ విల్ క్లియర్ ఆల్ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్. ఇమ్యూటబిలిటీ విచ్ కెనాట్ బి చేంజ్డ్ అంటే ఓవర్ రైడ్ అవ్వదు. A new object will be created and the reference will be changed. That's all. Did you get an idea? సో ఇది ఓన్లీ స్ట్రింగ్స్ లోనే వేరే డేటా టైప్స్ లో ఓవర్ అయిపోతుందా? వేరే డేటా టైప్స్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టుకున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ హలో ప్లేస్ లో 10 ఉంది. మీకు అప్పుడు ఏమవుద్ది? హలో పోయి 20 వెళ్ళిపోద్ది దాంట్లోకి.
override అయిపోద్ది. But Okay. only in the case of strings it will not override. Only the reference gets changed. So strings are called as immutable objects. Immutability అంటే which cannot be changed. Okay. So the unreferenced object will be cleared by garbage collector. అప్పుడు మెమరీ ఫ్రీ అవుద్ది కదా. అది రిఫర్ చేయట్లేదు, సో ఆ ఆబ్జెక్ట్ ఉండటం వల్ల యూజ్లెస్ కదా. సో దట్ విల్ బి క్లియర్డ్ బై ఏ కాన్సెప్ట్ కాల్డ్, బై ఏ ప్రోగ్రామ్ కాల్డ్ గార్బేజ్ కలెక్టర్. ఇది ఒక సైడ్. ఇలా న్యూ ఆపరేటర్తో రాస్తే ఇలా అవుద్ది. ఆన్ ద అదర్ సైడ్, సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు దీని పక్కన రాసుకుందాం. సో ఇప్పుడు ఏమవుద్ది, హీప్ ఏరియా. ఈ హీప్ ఏరియాలో ఇంకొక ఏరియా ఉంటుంది ఒకటి. దిస్ ఇస్ సపరేట్లీ ఫర్ స్ట్రింగ్స్. సో దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. నువ్వు షార్ట్ కట్ వేలో రాసినప్పుడు ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. సో దీంట్లో ఆ వాల్యూ ఉంటుంది. నేను ఏదైతే ఇచ్చుకున్నానో ఆ వాల్యూ ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఉంటుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఈజ్ డిజైన్డ్ ఓన్లీ ఫర్ స్టోరింగ్ స్ట్రింగ్స్. ఎస్పెషల్గా స్ట్రింగ్స్ కోసమే ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అనేది. అది దేంట్లో ఉంటుంది, హీప్ ఏరియా లోపల ఇంకో ఏరియా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. ఓకే. ఇప్పుడు దీని రిఫరెన్స్ ఏమని పాయింట్ అవుద్ది, నేమ్ అని పాయింట్ అవుద్ది. ఓకే, నేమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాను నేను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫనీ అని ఇచ్చా. ఓకే. సో వాట్ హ్యాపన్స్, a new object will be created with the name funny, and this reference will be changed. This reference will be changed from Deepak to funny. What is this object called as? What is this object called? Unreferenced object, right? This does not have any reference. This is called as unreferenced object. But the main difference is హీప్ ఏరియాలో డైరెక్ట్గా స్టోర్ చేస్తే దట్ విల్ బి క్లియర్డ్ బై గార్బేజ్ కలెక్టర్. బట్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ దేర్ ఇస్ ఎ రిస్ట్రిక్షన్. గార్బేజ్ కలెక్టర్ కెనాట్ ఎంటర్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. గార్బేజ్ కలెక్టర్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. సో అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్లు ఎన్నైనా దీంట్లో స్టోర్ అయిపోతూనే ఉంటాయి. It will be deleted only once the memory is full. So general issues ఏంటంటే in strings, memory leakages issues quite common when we use strings. మొత్తం అంతా ఫిల్ అయిపోయినప్పుడే అది డిలీట్ అవుద్ది. ఓకే, ఇట్ విల్ నాట్ డిలీట్ అన్రిఫరెన్స్డ్. ఇప్పుడు గార్బేజ్ కలెక్టర్ ఏం చేస్తుంది, అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ కనబడగానే మీకు హీప్ ఏరియాలో డిలీట్ చేసేస్తుంది. కానీ ఇక్కడ గార్బేజ్ కలెక్టర్ కాన్సెప్ట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఎంటర్ కాలేదు. సో ఈ స్ట్రింగే అంత మెమరీ, అంత ర్యామ్ మెమరీ అంత ఫిల్ అయిపోయినప్పుడు, లేకపోతే దానికి ఎలకేట్ చేసిన మెమరీ ఫిల్ అయిపోయినప్పుడు, అప్పుడు స్ట్రింగ్ విల్ ఓన్లీ డిలీట్ ఇట్. ఎమ్మటే డిలీట్ చేసేది రన్ చేయగానే. బట్ హియర్ ఇట్ విల్ గెట్ డిలీటెడ్ ఆటోమేటికల్లీ బై గార్బేజ్ కలెక్టర్. సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి రెండిటికి, లొకేషన్ ఏంటి. సో when you write like this, string s is equal to new string, it will be storing in heap area. When you write string name is equal to Deepak like this, it will store in string constant pool. Here
unreferenced object will be deleted by garbage collector. Here garbage collector cannot enter string constant pool. Unreferenced object will be deleted by the string itself only when the memory is full. Here unreferenced object will get deleted irrespective of the memory. మెమరీ ఫుల్ ఉన్నా లేకపోతే మెమరీ కంప్లీట్ ఎంటీ ఉన్న అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ విల్ ఆటోమేటికల్లీ గెట్ డిలీటెడ్ బై యూజింగ్ గార్బేజ్ కలెక్టర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ది లొకేషన్, నెక్స్ట్ ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ ఇన్ టెక్నికల్ వర్డ్స్ యాజ్ డీఅలొకేషన్. క్లియర్? ఈ రెండు డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయా? అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ సెకండ్ సినారియోలో అది ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? మెమరీ లీకేజ్ అంటే అది ఎట్లా మనకి ఇంపాక్ట్? మెమరీ లీకేజ్ అంటే కంప్లీట్ గా ఫుల్ అయిపోద్ది. ఒక సర్టైన్ స్పేస్ దానికి అలొకేట్ చేసి ఉంటుంది ర్యామ్ మెమరీలో. ఆ ర్యామ్ మెమరీలో ఫుల్ అయిపోయినప్పుడు ఏమవుద్దంటే ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా టర్మినేట్ అయిపోద్ది, రన్ అవ్వకుండా. ఓకే. సో పెర్ఫార్మెన్స్ మీద ఉంటుంది ఇంపాక్ట్. పెర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇలాంటి సినారియోస్ ఎందుకు వాడతారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్ ఏంటంటే ఎంతమంది యూజర్స్ దాన్ని చేస్తున్నారో మీకు యాక్సెస్ నాకు తెలియాలి. ఏ యూజర్ వస్తున్నాడు, ఏ యూజర్ వెళ్తున్నాడు, ప్రతిదీ నాకు స్టోర్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాను, నేను స్ట్రింగ్ వాడతాను. నాకు ఆ యూజర్ వెళ్ళిపోయినామంటే డేటా డిలీట్ అయిపోవాలి. దెన్ ఐ విల్ గో విత్ దిస్. క్లియర్? యూజర్ నా వెబ్సైట్ ఎంటర్ చేయగానే నేను ఇలా వాడితే ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో స్టోర్ అయిపోద్ది 1 2 3 4 5 6 7 8 9 10 అని. సో ప్రతి యూజర్ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఆడు యూజర్ వెబ్సైట్ నుండి వెళ్ళిపోయినా, బట్ ఇక్కడ ఏంటి, యూజర్ వెబ్సైట్ నుండి వెళ్ళిపోగానే హిస్ డీటెయిల్స్ విల్ గెట్ డిలీటెడ్. ఎవరైతే యాక్టివ్ యూజర్స్ ఉన్నారో ఓన్లీ దేర్ డీటెయిల్స్ విల్ బి ప్రెసెంట్. గెట్టింగ్ ఇట్ ఆన్ ఏ హై లెవెల్? అర్థమవుతుంది? ఓకే. ప్రతి డీటెయిల్ నాకు కావాలనుకుంటే నా వెబ్సైట్ విజిట్ చేసినప్పుడు ప్రతి డీటెయిల్ విల్ గో విత్ దిస్. నాకు ప్రతి డీటెయిల్ అక్కర్లా, ఎవరైతే ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారో కావాలనుకుంటే ఐ విల్ గో విత్ దిస్. ఓకే. ఓకే. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే రెండిటికి, ద అదర్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే ఎలొకేషన్. ఈ ఎలొకేషన్ డిఫరెన్స్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ హై. S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ హాయ్ అని పెట్టుకున్నాను. అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్ది విత్ హై. ఓకే. ఈ ఆబ్జెక్ట్కి ఏమవుద్ది, ఆ రిఫరెన్స్ S1 అని తీసుకుంటుంది. ఓకే. ఎప్పుడు అయితే మనం న్యూ వాడతామో అది ఉన్నా లేకపోయినా మెమరీలో ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్. బట్ ఈ కేసులో ఏమవుద్ది, నేను ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫనీ, వేరే నేమ్ 1 న్యూ వేరియబుల్ నేమ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఫనీ అని ఇచ్చాను. అప్పుడు ఏమవుద్ది, స్టెప్ 1 ఏం జరుగుద్దంటే అసలు ఈ డేటాతో రిలేటెడ్ ఏమన్నా ఉందా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో వెరిఫై చేసుకుంటుంది, లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఉంటే ఏం చేస్తుంది, ఈ రిఫరెన్స్నే తీసుకుని కొత్తది క్రియేట్ చేయి. ద సేమ్ రిఫరెన్స్ విల్ బి యూస్డ్ విత్ సేమ్ డేటాకి 2 రిఫరెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో దీనివల్ల యూజ్ ఏంటి, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వవు, మెమరీ సేవ్ అవ్వదు, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వవు. బట్ ఇక్కడ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు ఒకే యూజర్ 10 టైమ్స్ ఎంటర్ అయ్యాడు, 10 టైమ్స్ ఎంటర్ అయితే ఏమవుద్ది, ఆడు వెళ్ళాడు వచ్చాడు, అప్పుడు ఏంటి, డూప్లికేట్ ఫనీ 1 ఫనీ 2 ఫనీ 3 ఫనీ 4 అని చెప్పి వరుసగా మీకు ఎంటర్ చేసేస్తుంది. ఇక్కడ ఏంటి, ఒక యూజర్కి ఒకసారే మీకు ఎంటర్ చేస్తుంది. సో నాకు ఎంతమంది యూజర్స్ నా వెబ్సైట్ విజిట్ చేస్తున్నారో కౌంట్ కావాలంటే వాట్ షుడ్ ఐ డూ,
దెన్ డిఫరెంట్ యూజర్స్ ఎవరినో నేను తీసుకోవాలి. అంతేగాని ఒకే యూజర్ 100 సార్లు తీస్తే ఇట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ 100 యూజర్స్, రైట్? వన్ యూజర్ హ్యాస్ ఎంటర్డ్ 100 టైమ్స్. బట్ ఇక్కడ మీకు ఈ సినారియోలో మనకు ఆ లాజిక్ ఏంటి? ఫాల్స్ అవుద్ది. 100 మీకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయిపోతాయి కదా. గెటింగ్ ఇట్ ఆన్ ఎ హై లెవెల్. యా 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 దీపక్ అర్థమవుతుంది. సో మేజర్కి దీనికి దానికి డిఫరెన్స్ అది, ఇంటర్నల్గా డిఫరెన్స్ ఇది. కానీ నాకు ఏమీ సంబంధం లేదంటే ఎలా అయినా రాసేయచ్చు మీరు. ఓకే, మన సెలీనియంలో ఇంత ఘనం ఏమీ ఉండవు, ఎలా అయినా రాసేయచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, యూ కెనాట్ చేంజ్. సో నౌ లెట్ మీ ఓపెన్ Eclipse. So daily we will be discussing one program. Okay, so that you will get idea on that. Rather than discussing all in one go, we'll be discussing. Today we'll be using both strings and arrays in a single program, and we'll see that at the end. సో స్ట్రింగ్ అనేది నేను ఏమని చెప్పాను? స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్ అని చెప్పాను. జనరల్గా వాట్ డస్ క్లాస్ కంటైన్? క్లాస్ విల్ కంటైన్ మెథడ్స్. ఇన్ ద సేమ్ వే స్ట్రింగ్తో ఆపరేషన్స్ చేయాలన్నా we have different methods. Okay, so the first method ఏంటి? లెంత్. అరేస్లో ఏంటి? లెంత్ ఈజ్ ఏ వేరియబుల్. హియర్ లెంత్ ఈజ్ ఏ మెథడ్. వేరియబుల్కి మెథడ్కి డిఫరెన్స్ ఈ బ్రాకెట్స్. ఓకే, హియర్ లెంత్ ఈజ్ ఏ method. By using this length method, what do you get? ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో స్ట్రింగ్ లో తెలుస్తుంది మనకు, అంతే సింపుల్. So what is the first method that we thought of discussing? Length. Okay, so this length method will give you the length of the string. String name is equal to, so what do you get output if I give length method? Name dot, you will get this intelligence length. So what do you get as output? The length of the characters. Okay, so this you will get as output. ఈ length method ఇందుకే length find out చేయడానికి. And the other method that we have is concat. Okay, this is the other method we have, concat. So a concatenation method you can do by using concat method, or you can do it by using plus operator. Okay, string, yes one, welcome. String. Okay,
Now I wanted to join these two methods. So what should I do? I need to use yes1 plus yes2. ఇలా చేసినప్పుడు ఏమవుద్ది? Concatenate అవుద్ది. Concatenate is nothing but joining two strings. Okay. So దీన్నే you can also use by using a method called concat. yes1 dot concat. Okay. ఇక్కడ Say for example, త్రీ ఉంటే 3 స్ట్రింగ్స్ కంకాట్ చేయాలంటే మళ్ళీ concat చేసుకోవాలి. Dot concat name. ఓకే. Okay. ఇలా. Or you can use plus plus 2 సార్లు. మనం ఇప్పుడు జనరల్ గా వాడుతున్నాం కదా ప్లస్ మధ్యలో మొన్న టేబుల్ ప్రింట్ చేయడానికి వాడాము. ప్లస్ ప్లస్ అలా స్పేసెస్ అలా వాడుకోవచ్చు. ఓకే. యూ కెన్ యూజ్ ఇట్ బై యూజింగ్ ప్లస్ ఆపరేటర్ ఆర్ యూ కెన్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ నేను వాల్యూ తీసుకున్నా 10. సో వాట్ డూ యూ గెట్ నౌ అవుట్పుట్? $10.20 సాగర్. ఇది ప్లస్ చేయదు. ఎందుకు ప్లస్ చేయదు? స్ట్రింగ్ ఏదైనా స్ట్రింగ్ లో స్టోర్ చేస్తే ఇట్స్ నో మోర్ అన్ ఇంటీజర్. ఇది వాల్యూ అని మనకు తెలుస్తుంది. బట్ ఇంటర్నల్ గా ఇదొక వర్డ్ కింద తీసేసుకుంటది. అంతే. 10 రాసినా 20 రాసినా ఈ డబుల్ కోడ్స్ లో ఏది రాసినా సరే ఇట్స్ ఎ వర్డ్, దట్స్ ఆల్. వర్డ్ ప్లస్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్, దట్స్ ఆల్. ఇట్ విల్ జాయిన్ ఇట్. గెటింగ్ ఇట్? అదే నేను ఇక్కడ Yeah. ఇంట్ రాస్తే ఏమవుద్ది? ఇంట్ రాస్తే 10+20 తీసుకుంటది. బట్ దిస్ మెథడ్ విల్ నాట్ వర్క్, రైట్? దిస్ ఈస్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు స్ట్రింగ్స్. స్ట్రింగ్స్. కంకాడ్ క్లియరా? కంకాడ్ అంటే ఏంటో తెలుసునా? క్లియర్. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే ట్రిమ్. దిస్ మెథడ్ ఈస్ యూస్డ్ రైట్ అండ్ లెఫ్ట్ స్పేసెస్ రిమూవ్ చేసేస్తుంది. ఓకే. సో రైట్ అండ్ లెఫ్ట్ స్పేసెస్ అంటే ఏంటి? స్ట్రింగ్ సో ఇప్పుడు నేను దీన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నేను ఎలా చేయాలి ఇప్పుడు? name1 డాట్ లెంత్, రైట్? వాట్ విల్ ఐ గెట్ ద లెంత్ హియర్? 37. ఎందుకు? విత్ స్పేసెస్ కౌంట్ చేస్తుంది జనరల్గా. ఓకే. సో ఇక్కడ name1 డాట్ ట్రిమ్ అని రాసుకున్నాం. ఇట్ విల్ రిమూవ్ ద స్పేసెస్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద టెక్స్ట్. ఓకే. అదే నేను name1 అని రాసుకున్నాను. name1 అని రాసుకుంటే ఏం ప్రింట్ అవుద్ది? ఓకే. విత్ స్పేసెస్ ప్రింట్ అవుద్ది. లెఫ్ట్ అండ్ రైట్ స్పేసెస్ నేను ట్రిమ్ చేయాలంటే ఇలా రాసుకోవాలి. ఇప్పుడు name1 డాట్ ట్రిమ్ డాట్ లెంత్. సో నౌ యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ లెంత్. సో in one of the interview they asked me to get the length of a word with spaces. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే యూ కెన్ యూస్ 2 మెథడ్స్. యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎ సింగిల్ మెథడ్ వన్స్. యూ కెన్ యూస్ 2 మెథడ్స్ యాజ్ వెల్. దాని లెంత్ వస్తుంది, ఎగ్జాక్ట్ లెంత్. గెటింగ్ ఇట్? ఇప్పుడు కంకాటినేట్ చేసి లెంత్ కనుక్కోవచ్చా అట్లా కూడా?
ట్రై చేయలేదు. లెట్స్ సి. Concatenate name one with name. Okay. Dot length. Yeah, 42. వస్తుంది 37 కదా, 37 plus 5. Okay. Yeah. So next method is, you are clear with the trim, right? Next method is char at. So this method is used to print a specific character. ట్రిమ్ లో ఓన్లీ లెఫ్ట్ ట్రిమ్ రైట్ ట్రిమ్ అట్లా కదా? సింగిల్ గా లేదు, యూ కెన్ ట్రిమ్ ఆల్ ద వైట్ స్పేసెస్. లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏది ఉన్నా సరే యూ కెన్ ట్రిమ్. ట్రిమ్ అనేది బోత్ వైట్ స్పేసెస్ ఉన్నది తీసేస్తుంది జనరల్ గా వర్డ్ ముందు. నౌ క్యారెట్. Name dot caret. Character at index 0. What character will I get now? సింగిల్ క్యారెక్టర్ రావాలంటే ఇలా. సో ఇంటర్నల్ గా కూడా ఇది 0 నుండి స్టార్ట్ అవుద్ది ఇండెక్స్. ఇంటర్నల్ గా ఈ సాగర్ అనే వర్డ్ ఇంటర్నల్ గా ఎలా స్టోర్ అవుద్ది అంటే ఇట్ విల్ బి స్టోర్డ్ జస్ట్ లైక్ ఎరే. ఇది ఇంటర్నల్ గా ఎరే కింద స్టోర్ అవుద్ది ఇలానే సేమ్. ఓకే, దిస్ ఇస్ 0 ఇండెక్స్. ఓకే, ఇంటర్నల్ గా ఇలా వర్డ్ కింద సేవ్ అవుద్ది. గెటింగ్ ఇట్? ఎరే లాగా సేవ్ అవుద్ది. దీనికి 0 ఇండెక్స్, దీనికి ఫస్ట్ ఇండెక్స్, దీనికి 2, దీనికి 3, 4. సే వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ గివ్ 5? నాకు ఏ లెటర్ వస్తుందో? ఇక్కడ 4 ఉన్నాయి లెటర్స్ లో. బట్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ ఎ వాల్యూ 5, what will I get the output? Let's see. Blank. So what did I do? String index out of bound. When you try to access something which is not present, you will get index out of bound. Okay. సేమ్ నీ కేసులో కూడా ఇదే క్రాంతి. అవును. అదే, యు ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ రేంజ్. నీకు అక్కడ ఎరే కమ్మట్టి ఎరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, ఇక్కడ స్ట్రింగ్ కమ్మట్టి స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్. ఎక్సెప్షన్. ఓకే, యూ విల్ గెట్ దిస్ ఎర్రర్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే కంటైన్స్ అని ఒక మెథడ్ ఉంది. యూ హ్యావ్ ఎ మెథడ్ కాల్డ్ కంటైన్స్. సో దిస్ మెథడ్ విల్ రిటర్న్ ఏ బూలియన్ వాల్యూ. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ డాట్ కంటైన్స్ క్యారెక్టర్ కంటైన్ చేస్తుందా లేదా? ఏ కంటైన్ చేస్తే ట్రూ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ సో దిస్ కంటైన్స్ విల్ నాట్ వర్క్ ఫర్ సింగిల్ క్యారెక్టర్. ఓకే, ట్రూ. ఏజీ అనేది ఉంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఏ,
సో సింగిల్ క్యారెక్టర్కి మనకి ఇంకో టైప్ ఆఫ్ డేటా టైప్ కూడా ఉంది, అది సబ్ స్ట్రింగ్. ఐ విల్ టెల్ యూ దట్. ఓకే, సో కంటైన్స్ అంటే తెలిసిందా, దీంట్లో ఆ లెటర్ ఉంటే ట్రూ ఇస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దట్ వర్డ్ ఇస్ దట్ లెటర్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఆర్ ఎ వర్డ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ సైడ్ దట్, ఇట్ విల్ గివ్ ఫాల్స్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఏంటంటే ఈక్వల్స్ అని ఒక మెథడ్ ఉంది. ఇవన్నీ మెథడ్స్ లాజిక్స్ ఆర్ రిటర్న్ ఆల్రెడీ, యూ కెన్ జస్ట్ యూజ్ దట్. ఈక్వల్స్ అని ఒక మెథడ్ ఉంది. ఆ ఈక్వల్స్ ఏం చేస్తుంది, నేమ్ డాట్ ఈక్వల్స్ ఈక్వల్స్. సో వాట్ విల్ ఐ గెట్ ద అవుట్పుట్ నౌ? True. Okay, now I'll get the output false because ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇస్ అప్పర్. ఇది క్యామిల్ కేసులో ఉంది, ఇది కంప్లీట్ అప్పర్ కేసులో ఉంది. Case ఓకే, sensitive. కేస్ సెన్సిటివ్. సో నాకు ఇక్కడ ఇంకోటి ఉంది దీంట్లోనే, ఈక్వల్ ఇగ్నోర్ కేస్. ఓకే, ఈక్వల్ ఇగ్నోర్ కేస్ అంటే కేస్తో కాదు, ఓన్లీ డేటా మ్యాచ్ అయితే నాకు నెక్స్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసే ట్రూ వస్తుంది ఇక్కడ. గెటింగ్ ఇట్? ఈక్వల్కి ఈక్వల్ ఇగ్నోర్కి డిఫరెన్స్ తెలిసిందా? ఈక్వల్ ఇగ్నోర్ కేస్. ఈ మెథడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో నియర్లీ 100 మెథడ్స్ ఉన్నాయి. ఐ విల్ బి టీచింగ్ యూ సమ్ 10 ఆర్ సంథింగ్. సో దీస్ 10 మెథడ్స్ నన్ను మీకు ఇంటర్వ్యూలో అడిగిన మెథడ్స్ ఇవన్నీ, అంతే. ఓకే, చాలా మెథడ్స్ ఉంటాయి క్లాస్లో. ఇంకో మెథడ్ ఏమడుగుతారంటే రీప్లేస్. రీప్లేస్ అంటే ఏంటి? జనరల్ నేమ్. ఓకే, Replacing one string with the other. అదర్ స్ట్రింగ్. క్లియర్? యా, సేమ్. నేమ్ డాట్ రీప్లేస్. ఈ రీప్లేస్ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ ఏ సింగిల్ క్యారెక్టర్, అప్పుడు సింగిల్ కోట్ వాడుకోవాలి. రీప్లేస్ దిస్ విత్ ఎక్స్. ఇప్పుడు ఏమవుద్ది, ఆ నేమ్ అనేది రీప్లేస్ అవుద్ది విత్ దిస్ లెటర్. సో ఆ నేమ్ అనేది ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ ఆ లెటర్తో రీప్లేస్ అయింది. అదే నేను కంప్లీట్ వర్డ్ రీప్లేస్ చేయాలి, దెన్ యూ నీడ్ టు గో విత్. అప్పుడు ఏం చేయాలంటే సింగిల్ కోట్స్ వాడకూడదు. ఎప్పుడైతే వర్డ్ వస్తుందో అప్పుడు యూ నీడ్ టు డూ ఇట్ విత్ డబుల్ కోట్స్. ఓకే, ఇప్పుడు దట్ లెటర్ విల్ బి రీప్లేస్డ్. డిడ్ యూ గెట్ ద యూసేజ్ ఆఫ్ దిస్ రీప్లేస్? నెక్స్ట్ ఇంకోటి ఏముంది, సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ అని ఒక మెథడ్ ఉంది. ఈ సబ్స్ట్రింగ్ అంటే ఏంటి? ఇట్ విల్ డిస్ప్లే ద లెటర్స్ ప్రెసెంట్ ఇన్ దట్. ఓకే, నేమ్ డాట్ substring of begin index 0, comma end index 3. నాకేమొస్తుంది ఇప్పుడు అవుట్పుట్? బిగిన్ ఇండెక్స్ అంటే ఏంటి దీంట్లో? ఎస్ 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 నుండి స్టార్ట్, 0 నుంచి. ఎండ్ ఇండెక్స్ అంటే 1 2 3, 0 1 2 3, SAGA కదా. బట్ వాట్ ఐ విల్ గెట్ ఇస్ SAG. సో ఇదేంటి బిగిన్ ఇండెక్స్ స్టార్ట్ ఇండెక్స్ ఇలా ఉంటే ఇలా రావటం అంటే ఏంటంటే, సో
ఇంటర్నల్‌గా ఇది ఎలా ఉంటదంటే ఇదొక ఎరే. ఈ ఎరేలో లెటర్స్ ఉన్నాయి. సో, ఈ ఎరేలో ఉన్న లెటర్స్ ఇండెక్స్ దేనితో స్టార్ట్ అవుద్ది? 0, 1, 2, 3, 4. ఇది 1, 2, 3, 4, 5. దీన్నేమంటారంటే స్ట్రింగ్ బిగిన్ ఇండెక్స్. బిగిన్ ఇండెక్స్. దీన్నేమంటారంటే ఎండింగ్ ఇండెక్స్. ఎండింగ్ ఇండెక్స్ అంటాం దీన్ని. గెట్టింగ్ ఇట్? సో, ఇక్కడ మనకేమని ఇచ్చాము? 0 నుండి 3 దాకా ఇచ్చాను. బిగిన్ ఇండెక్స్ 0. యెస్. ఎండ్ ఇండెక్స్ 3. 1, 2, 3. యెస్. ఏ, జీ. అదే నేను 4 ఇస్తే నాకేమొస్తది? 0, 4 ఏ వస్తది. అదే నేను 5 ఇస్తే మొత్తం వర్డ్ వస్తది. అర్థమైందా? బిగిన్ ఇండెక్స్ 0 నుండి స్టార్ట్ అవుద్ది. ఎండ్ ఇండెక్స్ 1 నుండి స్టార్ట్ అవుద్ది. సాగర్ గెట్టింగ్ ఇట్? ఇప్పుడు క్యారెట్ లో మెథడ్ లో అక్కడ కరెక్ట్ గానే చూపిస్తుంది కదా. అప్పుడు మనం ఇప్పుడు ఆహా! క్యారెట్ 3 అని ఇచ్చామనుకోండి, అవునవును. అప్పుడు అది ఏ వస్తది? అవును. అది ప్రతి చోట ఏంటంటే ఇండెక్స్ అని ఉన్నప్పుడు జనరల్‌గా 0 నుండి తీసేసుకుంటది. బట్ ఈ సబ్‌స్ట్రింగ్‌లో ఏంటంటే రెండు ఇండెక్స్‌లు ఉంటాయి. బిగిన్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్. ఆ బిగిన్ ఇండెక్స్ ఏమో 0 నుండి స్టార్ట్ చేశారు. ఎండ్ ఇండెక్స్ ఏమో 1 నుండి స్టార్ట్ చేశారు. అది ఎందుకు చేశారో తెలీదు. నాకు అవుట్‌పుట్ అజంప్షన్ చేస్తే నాకిలా తెలిసింది బ్లాక్స్ చదివితే. సో, దిస్ ఈస్ హౌ దే డిజైన్డ్ ఇట్. ఓకే. నాకేంటంటే ఇది నాకొక సబ్స్ట్రింగ్ ఓన్లీ ఇది సబ్స్ట్రింగ్. సబ్‌స్ట్రింగ్‌కే. వేరే చోట ప్రతి చోట 0నే. ఎండ్ ఇండెక్స్ సబ్‌స్ట్రింగ్‌కి 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇదేంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌లో ఉంటాయి కొన్నిసార్లు. కొన్ని కంపెనీస్‌లో ఫస్ట్ రౌండ్‌కెళ్ళినప్పుడు టెస్ట్ పెట్టేస్తారు. ఆ ఓకే. సబ్‌స్ట్రింగ్‌లో ఉంటే మనం జనరల్‌గా ఏం రాసేస్తాము? ఎస్ఏజీఏ అని రాసేస్తాం. 0-3 అని పెడితే. సో, అది ఓకే. ఫాల్స్ చూపిస్తది. అది ఫాల్స్ ఎందుకంటే ఇలా మీకు ఇంటర్నల్‌గా మీకిలా సేవ్ అవుద్ది. అది. ఓకే. ఓకే. So, this is substring. And the other method you have is 2 upper, 2 lower. ఆ పేరు బట్టే తెలిసిపోతున్నాయి కదా! ఇదొకసారి మీరు ట్రై చేయండి. 2 అప్పర్, 2 లోయర్ అంటే ఏం చేస్తది? స్ట్రింగ్ మొత్తాన్ని నీకు అప్పర్ కేస్‌కి కన్వర్ట్ చేస్తది. లేకపోతే స్ట్రింగ్ మొత్తాన్ని లోయర్ కేస్‌కి కన్వర్ట్ చేస్తది. ఓకే. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే స్ప్లిట్. ఓకే. స్ప్లిట్ అని ఒక మెథడ్ ఉంది. సో, ఈ స్ప్లిట్ మెథడ్ అంటే ఏంటంటే స్ప్లిట్. ఈ స్ప్లిట్ మెథడ్ మనం సెలీనియంలో వాడతాము. దేనికి వాడతాము? స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు కోర్ జావా. సో, ఇలా టెక్స్ట్ ఉంది. సో, దే విల్ టెల్ యూ టు స్ప్లిట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు ద అండర్‌స్కోర్. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇన్‌బిల్ట్ మెథడ్ ఉంటది దీనికి. ఇన్‌బిల్ట్ మెథడ్ ఏంటి? స్ప్లిట్. నేమ్ కామా స్ప్లిట్ విత్ రెస్పెక్ట్ టు అండర్‌స్కోర్. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోద్ది ఇది. ఓకే. స్పేసెస్ ఉంటే స్పేస్ ఇస్తామా? స్పేస్ అంటే బ్లాంక్. ఇలా. ఆ. ఓకే. ఇలా స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేశాక ఏమవుద్దంటే ఇది ఏం రిటర్న్ చేస్తదంటే ఇట్ విల్ ఇంటర్నల్లీ రిటర్న్ ఏ ఎరే. స్ట్రింగ్
సో ఈ రిటర్న్ టైప్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను. బట్ ఫర్ నౌ రిమెంబర్ ఇట్ విల్ రిటర్న్ ఏ ఎరే. సో ఇప్పుడు ఏంటి, ఎరే మనకి ప్రింట్ చేయడం తెలుసు కదా. ఏఆర్ఆర్ ఆఫ్ నేను 2 అని ఇచ్చాను, నాకేం ప్రింట్ అవుద్ది ఇప్పుడు? వెల్కమ్ అనేది ఫస్ట్ 0, 2 అనేది సెకండ్, 3 అనేది కోర్. ఏఆర్ఆర్ ఆఫ్ 0 నాకేం ప్రింట్ అవుద్ది? వెల్కమ్. అదే నాకు అన్ని వాల్యూస్ కావాలి, అప్పుడేం రాస్తాము? ఫర్ లూప్. int I is equal to 0, I is less than array dot length I plus plus, ఇంకా అది ఫర్ లూప్ రాసి మొత్తం ప్రింట్ చేస్తాం. గెటింగ్ ఇట్? అంటే స్పేస్ కూడా మనకు కౌంట్ చేసుకుంటుందా? ఐ మీన్ స్పేస్ కానీ ఉంటే దాంట్లో కౌంట్ చేసుకుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ name3 is equal to welcome to core Java. So now I want to split this string. ఈ స్ట్రింగ్ నేను స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మెథడ్ ఏంటి? name3 డాట్ స్ప్లిట్. అది ఏ రెగ్యులర్, దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, రెగెక్స్ అంటారు. సో స్ప్లిట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్. సో ఇప్పుడు ఈ స్పేస్తో రెగ్యులర్ తీసుకొని, సో ఇది ఎరే రిటర్న్ చేస్తుందని చెప్పాను. అది నాకు ఎలా తెలుస్తుంది అంటే, కర్సర్ దీని మీద పెట్టగానే యూ విల్ గెట్ దట్ రిటర్న్ టైప్ string array. This is called returning value. So it is returning this string array. So store it in a string array. String arr is equal to, సో స్ట్రింగ్ arrayలో స్టోర్ చేసుకున్నాము. అప్పుడు ఏం చేస్తాము? ప్రింట్ చేయాలంటే ఫర్ int I is equal to 0, I is less than arr dot length I plus plus. ARR of I. So what will I get now? Output, I'll get all values. ఇలా. ఓకే, వెల్కమ్ టు కోర్ జావా. ఈ స్ప్లిట్ అయింది. నాకు సింగిల్ వాల్యూ కావాలంటే వాట్ షుడ్ ఐ డూ? ఏఆర్ఆర్ ఆఫ్ 2. కోర్. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏఆర్ఆర్ 2 అంటే ఆ స్ట్రింగ్ లో సెకండ్ ఇండెక్స్ 0, 1, 2. 0, 1, 2 ఇదేం తీసుకుంటుంది? ఏఆర్ఆర్ ఆఫ్ 0 వెల్కమ్ తీసుకుంటుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 1లో 2 తీసుకుంటుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 2లో కోర్ తీసుకుంటుంది. ఏఆర్ఆర్ ఆఫ్ 3లో జావా తీసుకుంటుంది. ఓకే, నార్మల్ గా స్ట్రింగ్ కూడా అర్రే లాగే 0 నుంచి ఉంటాయి కదా, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క ఇండెక్స్. ఇక్కడ మనం వర్డ్, ఇక్కడ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క క్యారెక్టర్ కింద స్ప్లిట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మీకు ఇంటర్నల్ గా ఎలా తీసుకుంటుందంటే, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క క్యారెక్టర్ దానికి ఇంటర్నల్ గా. వెల్కమ్ అనేది ఒక క్యారెక్టర్. సో నెక్స్ట్ నేను చెప్తాను ప్రోగ్రామ్, నెక్స్ట్ చెప్పే ప్రోగ్రామ్ లో మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ ఏం చెప్పుకుందామంటే, స్ట్రింగ్ వాడి మనం క్రియేట్ చేద్దాం ఎరే. దాని నుండి మనం వాల్యూ సెర్చ్ చేద్దాం. ఓకే, సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో బేసిక్ గా మీకు ఈ మెథడ్స్ అన్ని క్లియర్ ఇప్పుడు. సో ఈ మెథడ్స్ కాకుండా జనరల్ గా ఏ మెథడ్స్ అడగరు. సో ఇన్ కేస్ ఏమన్నా అడిగినా గూగుల్ చేస్తే వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ అయితే ఫస్ట్ ఈ మెథడ్స్ అని చూడండి. రియల్ టైమ్ లో యూజ్ చేసేది ఇవన్నీ యూజ్ చేస్తాము. రియల్ టైమ్ లో మన సెలీనియం లో స్ప్లిట్ వాడతాము, కంటైన్స్ వాడతాము, ఈక్వల్ వాడతాం, ఈక్వల్. ఇవన్నీ సెలీనియం లో వాడే మెథడ్స్ దాదాపు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది, ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉంటాం. ఇవన్నీ ఈ 10 మెథడ్స్ 12 మెథడ్స్ ఉంటాయి. ఇంకోటి స్టార్ట్స్ విత్ ఎండ్ విత్స్ అని ఉంటుంది, అది కూడా మనం సెలీనియం లో వాడతాం. అది అప్పుడు చెప్తాను. అది సేమ్ ఇలానే ఉంటుంది, నథింగ్.
ఓకే. ఫస్ట్ ఈ మెథడ్స్ ఒకసారి చూడండి ఈరోజు. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే ఒక ప్రోగ్రామ్ అన్నాను కదా, ఏమన్నా ప్రోగ్రామ్ సెర్చ్ నేమ్ సో ఇప్పుడు స్ట్రింగ్స్ అరేస్ రెండు వాడి మనం చెప్పుకున్న మెథడ్స్ వాడి ఒక ప్రోగ్రామ్ అన్న డిజైన్ చేసుకుందాము. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు జనరల్గా నేను నేమ్ స్టోర్ చేయాలంటే నేను ఏం చేయాలి, స్ట్రింగ్ ARR ఆఫ్ array is equal to అంటే నిన్నటి దాకా మనము ఇంటి చెప్పుకున్నాం కదా, సో మీకు ఆ డౌట్ రావచ్చు. అంటే సింగిల్ క్యారెక్టర్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ARR ఆఫ్ 0లో మీకు ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది? మీకు క్లారిటీ వస్తుంది. స్ట్రింగ్స్లో మీకు ఇంటర్నల్గా మీకు ఇలా ARR ఆఫ్ 0లో దీపక్ అని స్టోర్ అవుద్ది, ARR ఆఫ్ 1లో సాగర్ అని స్టోర్ అవుద్ది, ఇలా మీకు ఇంటర్నల్గా స్టోర్ అవుద్ది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు నేమ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ ఒక నేమ్ ఇచ్చాడు, ఏది స్ట్రింగ్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఓకే. ఈ నేమ్ దాంట్లో ఉంటే గివ్ మీ ఏ పాజిటివ్ రిజల్ట్, ఈ నేమ్ దాంట్లో లేకపోతే నేమ్ నాట్ ఫౌండ్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పి డిస్ప్లే చేయమని. ఓకే. క్లియర్ కదా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ప్రోగ్రామ్? ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నేను మొత్తం అన్నిటిని ప్రింట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ ఈచ్ లూప్లో రాసుకుందాం. ఫర్ డేటా టైప్ ఏంటి ఇక్కడ, స్ట్రింగ్. న్యూ వేరియబుల్ నేమ్ అంటే ఏదన్నా పెట్టుకోవచ్చు నేమ్. ఓకే. ఎక్స్పెక్టెడ్ నేమ్ అని పెట్టుకుందాం. ఓకే. ఇక్కడ నేమ్ కాలన్ ఎక్స్పెక్టెడ్ నేమ్. సారీ. ఓకే. క్లియర్ కదా మీకు ఈ స్టేట్మెంట్? ఇప్పుడు నేను అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, నేమ్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటి, ఏమైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ఓకే. అన్ని వాల్యూస్. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేయాలి, ఫస్ట్ కండిషన్ చెక్ చేయాలి అది ఉందా లేదా అనేది ఆ వాల్యూ. సో కండిషన్ చెక్ చేయాలంటే వీ హ్యావ్ కండిషనల్ లూప్స్. ఆ కండిషనల్ లూప్ ఏంటి, ఇఫ్ నేమ్ డాట్ మెథడ్ ఏంటి చెక్ చేయడానికి డేటాని, ఈక్వల్స్. మనం ఇందాక చూసుకున్నాం కదా, ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ నేమ్. ఓకే. ఎక్స్పెక్టెడ్ నేమ్ రాగా నాకు ఏం చేయాలి, రిమూవ్ దిస్. ఇఫ్ నేమ్ డాట్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టెడ్ నేమ్, అది రాగానే ఏం చేయాలి, ఇస్ అవుట్ నేమ్ ఫౌండ్. ఓకే. తర్వాత ఏం చేయాలి, నేమ్ ఫౌండ్ తర్వాత ఇట్ హ్యాస్ టు బ్రేక్ ద లూప్. సో దీంట్లోనే ఎల్స్, ఒకవేళ నేమ్ లేదు, నేమ్ లేకపోతే మనకి ఏం చేయాలి, సిస్ అవుట్ నేమ్ నాట్ ఫౌండ్. క్లియర్ ఇది? క్లియర్. సో ఇప్పుడు ప్రింట్ చేస్తే ఏమవుద్ది, ఓకే. ఫస్ట్ ఏమొచ్చింది, ఫస్ట్ ఇటరేషన్ చెక్ చేసింది నేమ్ నాట్ ఫౌండ్, తర్వాత నేమ్ ఫౌండ్ అని చెప్పి చెక్ చేసింది.
సో ఇప్పుడు నేను నేమ్ ఇస్ ఈక్వల్ టు పవన్ ఇచ్చా. ఓకే. నేమ్ ఇస్ ఈక్వల్ టు నేనేమి ఇచ్చాను, పవన్ అని ఇచ్చాను. నేమ్ ఇస్ ఈక్వల్ టు పవన్ అనేసి నాకేమైంది, ఫస్ట్ ఇటరేషన్లో నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్, తర్వాత నేమ్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే. సో ఇలా కనుక మనం ప్రోగ్రామ్ రాస్తే ఏమంటారు, నెక్స్ట్ మినిట్లో బయటికి వెళ్ళిపోమంటారు, నెక్స్ట్ క్యాండిడేట్ని పిలుస్తారు. ఎందుకు, నాకు నేమ్ ఫైండ్ అయితే ఫౌండ్ అని రావాలి, కానీ ఇన్నిసార్లు నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్ అని రాకూడదు కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లేని నేమ్ ఇచ్చాను ఏదో ఒకటి, నాకు అప్పుడు ఏమొస్తుంది, నాకు ఇప్పుడు 100 వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్, నేమ్ నాట్ ఫౌండ్ అని 100 టైమ్స్ వస్తుంది కదా. సో ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది తెలుసు. సో దీనికి ఏం చేయాలంటే వీ నీడ్ టు కీప్ సంథింగ్ కాల్డ్ ఫ్లాగ్. ఫ్లాగ్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకోవాలి. బూలియన్ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. సో దీంట్లోకి ఎంటర్ అయితే వాట్ షుడ్ ఐ డూ, దీంట్లోకి ఎంటర్ అయితే మేక్ దట్ ఫ్లాగ్ యాజ్ ఫాల్స్. ఆ వాల్యూ చేంజ్ ఫ్లాగ్ వాల్యూ. ఓకే. చేంజ్ చేశాక ఏం చేస్తానంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకుంటాను మళ్ళీ. ఇఫ్ ఫ్లాగ్ is equal to true. Name not found. ఓకే. ఎల్స్ అక్కర్లా, ఎందుకు, నేమ్ నాట్ ఫౌండ్ కానీ నేమ్ ఫౌండ్ కానీ. ఓకే. నేమ్ నాట్ ఫౌండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఏ వాల్యూ విచ్ ఇస్ ప్రెసెంట్, సో ఇప్పుడు ఏం రావాలి నాకు, నేమ్ ఫౌండ్ అని రావాలి. సో ఇది ఏం చేస్తారంటే ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, 2-3 టైమ్స్ వాచ్ చేయండి, దెన్ యూ విల్ నో ద లాజిక్. సో ఇది ప్రాక్టీస్ చేశాక వాట్ ఈస్ ద అసైన్మెంట్ ఈస్, so do all what we did in today's class. All the methods are important. They'll definitely ask these all methods in interviews. నేను ఏమైతే నన్ను అడిగారో ఇంటర్వ్యూలో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఓన్లీ దోస్ మెథడ్స్. స్ట్రింగ్ దాంట్లో మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 100 మెథడ్స్ ఉన్నాయి నియర్లీ. ఓకే. ఏమైతే నన్ను అడిగారో అన్నీ సార్ట్ అవుట్ చేసి ఐ టోల్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆల్ దోస్ మెథడ్స్. ఓకే. సో అసైన్మెంట్ ఏంటంటే ఇది ప్రాక్టీస్ చేశాక, ఓకే, ఒక ఎరేలో టేక్ వాల్యూస్ 10, 20, 30, 40 అలా కొన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకోండి. ఆ వాల్యూస్ తీసుకున్నాక చెక్ ఇఫ్ ద వాల్యూ ఇస్ ప్రజెంట్. ఏది, ఆ వాల్యూ 10 అనేది ప్రజెంట్ అయితే, 10 అనేది ప్రజెంట్ అయితే మేక్ ఇట్ యాజ్ ఎలిమెంట్ ఫౌండ్, ఎల్స్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఈ equals method will not work in this case because this is string has inbuilt methods, but this you will store in integer array. ఎలా స్టోర్ చేస్తారు, ఇంటీజర్ array arr is equal to ఇలా స్టోర్ చేసుకుంటారు 10, 20, 30, 40 అలా. సో ఇంటీజర్ అరేలో మనకి డాట్ ఈక్వల్స్ అనే మెథడ్ లేదు. అప్పుడు ఏం చేసుకోవాలి, మీరు ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. యూ నీడ్ టు టేక్ అన్ ఎలిమెంట్, ఏదో ఒక ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ 20 అని ఒక వాల్యూ తీసుకోవాలి. ఆ వాల్యూ తీసుకుని ఫర్ లూప్ రాసి ఫర్లో సేమ్ ఇలానే ఇఫ్ రాసుకొని ఇఫ్ ఎలిమెంట్ అంటే ఆ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఏ ఎలిమెంట్ ఫౌండ్, ఎల్స్ ఎలిమెంట్ మొత్తం అంతా సేమే ఉంటుంది, జస్ట్ ఇక్కడ మారుతుంది అంతే. ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టుకొని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే. ఒకసారి చూడండి, డాట్ ఈక్వల్స్ మెథడ్ వస్తే యూ కెన్ కీప్ దట్. ఇఫ్ డాట్ ఈక్వల్స్ మెథడ్ ఇస్ నాట్ దేర్ యూ నీడ్ టు కీప్ డబుల్ ఈక్వల్ టు. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్స్ అనే క్వశ్చన్ పడుతుంది.
ఈక్వల్స్ అండ్ డబుల్ ఈక్వల్స్ ఏంటంటే ఈక్వల్స్ మెథడ్ విల్ చెక్ ద కంటెంట్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రింగ్. డబుల్ ఈక్వల్స్ మెథడ్ విల్ చెక్ ద రిఫరెన్స్. ఓకే, సో ఈ రిఫరెన్స్ అంటే ఏంటో మీకు రేపు తెలుస్తుంది. ఇది డబుల్ ఈక్వల్ టు చేసి మీరు ప్రోగ్రామ్ చేయగానే యూ విల్ కమ్ టు నో. బికాస్ యూ డోంట్ హ్యావ్ దిస్ ఈక్వల్స్ టు మెథడ్, యూ విల్ చెక్ ద రిఫరెన్స్. గెటింగ్ ఇట్? Yeah. తెలిసిందా మీకు? అర్థమైందా మీకు అసైన్మెంట్ ఏంటో? ఇప్పుడు నేనేం చేశాను, పేర్లు ప్రింట్ చేశాను. సేమ్ అలానే నెంబర్స్ తీసుకుని ఆ నెంబర్ మ్యాచ్ అయితే ఎలిమెంట్ ఫౌండ్, నెంబర్ మ్యాచ్ అవ్వకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్. డిఫరెంట్ లాజిక్ ఏమన్నా ఉన్నా ట్రై చేయండి ఇది కాకుండా. ఓకే, డిఫరెంట్ లాజిక్ ఏమన్నా ఉంటే లెట్ మీ నో ఇఫ్ సంథింగ్ సింపుల్ దాన్ దిస్. ఓకే, ఇక్కడ ఎల్స్ పెట్టుకుని ట్రై చేయండి. అది ఎందుకు రావట్లేదో మీకు అర్థమవుద్ది. అప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది ఎల్స్ ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకు ఇలా రావాలనేది. అది ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేసినాక తర్వాత దానికి వెళ్ళండి. ఓకే, ఓకే. ఇది ఒకవేళ రాకపోతే విల్ డిస్కస్ ఇట్ టుమారో, నో ఇష్యూస్, బట్ ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. Okay, once, and try it out. If you get any errors, do post me the errors those. Okay, so we are done with the basic concepts of Java. Okay, next we'll go with OOPS concepts. So when we go with OOPS concepts as well, daily for 5 minutes I'll be telling you one program rather than teaching you 10 programs in a single class, and it is hard to practice as well. Daily one program. Let's take one program daily. Next 20 or 25 days we'll see one program daily like this. Okay, ఓకే. ఇక్కడ ఇది స్ట్రింగ్ ఫర్ లో అక్కడ ఇచ్చే కండిషన్ స్ట్రింగ్ ఏది? నేమ్, ఇది స్ట్రింగ్ నేమ్ కాలన్ ARR. ఇదేంటంటే ఇది నిన్న చెప్పుకున్నాం కదా మనం, ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఎలా ఉంటుంది? ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ చెప్పుకున్నాం కదా. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ ఎలా ఉంటుంది? నేను ఏం చెప్పుకున్నామంటే అన్ని ఇంటీజర్. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ లో ఫర్ డేటా టైప్ న్యూ వేరియబుల్ నేమ్ కాలన్ ఓల్డ్ వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఏంటి నేను రాసుకుంది ఫర్ వాట్ ఈస్ ద డేటా టైప్ స్ట్రింగ్. వాట్ ఈస్ ద న్యూ వేరియబుల్ నేమ్? న్యూ వేరియబుల్ నేమ్ నేను ఏమని ఇచ్చుకున్నాను? నేమ్ అని ఇచ్చుకున్నా. యూ కెన్ రైట్ యువర్ నేమ్ యాజ్ వెల్. ఓకే, ఓల్డ్ వేరియబుల్ నేమ్ అంటే ఇది ARR. ఓకే, if you try to print Sagar, you will get all values stored in that. Nothing but for int I is equal to 0, I is less than a dot length అదంతా రాయకుండా ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ రాసుకున్నాను. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేయండి తెలుస్తుంది. సేమ్ ఇలానే కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా టిపికల్గా ఉంటుంది. యాజ్ యూ వి గో ఆన్ ఇట్ విల్ బి సింపుల్. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతుంది మీకు ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. Okay guys, from tomorrow we shall start OOPS concepts. ఓకే దీపక్. Okay, thank you. బాయ్. థ్యాంక్ యూ. Bye. Bye.